హాయ్ ఫ్రెండ్స్, అడవుల్లో చెట్లు ఒకదానితో ఒకటి మాట్లాడుకుంటాయని మీకు తెలుసా? షాకింగ్ విషయం ఏంటంటే భూమి అడుగున వేల మైళ్ళ పొడవునటువంటి ఒక అదృశ్య ఇంటర్నెట్ నెట్వర్క్ను శాస్త్రవేత్తలు గుర్తించారు. దీనిని వుడ్ వైడ్ వెబ్ అని పిలుస్తారు. ఇవి కేవలం వేర్లు కావు, చెట్లు సమాచారాన్ని పంచుకోవడానికి పక్కాగా సరిపోయే ఒక క్లిష్టమైన కమ్యూనికేషన్ వ్యవస్థ. ఈ ప్రత్యేక కథనంలో ఆ రహస్య నెట్వర్క్ వాస్తవాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ప్రక్రియపై కెనడాలోని యూనివర్సిటీ ఆఫ్ బ్రిటిష్ కొలంబియాకు చెందినటువంటి ప్రొఫెసర్ సుజానే సిమర్ద్ దశాబ్దాలుగా పరిశోధనలు చేశారు. ఆమె తన మదర్ ట్రీ ప్రాజెక్ట్ ద్వారా అడవిలోని చెట్లు మైక్రో రైజల్ ఫంగి అనేటువంటి శిలీంధ్రాల ద్వారా ఒకదానితో ఒకటి అనుసంధానమై ఉంటాయని నిరూపించారు. ఒక అడవిలో ఉన్నటువంటి దాదాపు 90% చెట్లు ఈ అదృశ్య తంతువుల ద్వారా నిరంతరం టచ్లో ఉంటున్నాయని బాటనీ నివేదికలు చెప్తున్నాయి. ఇది కేవలం సమాచార మార్పిడి మాత్రమే కాదు, ఒక రకమైనటువంటి సోషల్ నెట్వర్కింగ్. ఈ ఫంగల్ నెట్వర్క్ ద్వారా చెట్లు తమకు అవసరమైన చక్కెరలు, నైట్రోజన్ ఇంకా ఫాస్ఫరస్ వంటి పోషకాలను ఒకదానికొకటి పంపుకుంటాయి. యూకేలోని యూనివర్సిటీ ఆఫ్ రీడింగ్ పరిశోధకుల విశ్లేషణ ప్రకారం పెద్ద చెట్లు నీడలో ఉండి ఎదగలేకపోతున్నటువంటి చిన్న మొక్కలకు ఈ నెట్వర్క్ ద్వారా ఆహారాన్ని అందించి వాటిని కాపాడతాయని తేలింది. ప్రొఫెసర్ సీమట్ తన పరిశోధనలో ఒక విస్తుపోయే నిజాన్ని వెల్లడించారు. అడవిలో మదర్ ట్రీస్ అని పిలిచేటువంటి వృద్ధ వృక్షాలు ఉంటాయని, అవి ఈ నెట్వర్క్ ద్వారా తమ స్వంత జాతికి చెందిన చిన్న మొక్కలను గుర్తించి వాటికి ఎక్కువ పోషకాలను చేరవేస్తాయని సిమర్ తెలిపారు. ఇది అక్షరాల ఒక కుటుంబం లాంటి వ్యవస్థ అని నేచర్ జర్నల్లో ప్రచురితమైన నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. అంతేకాకుండా ఈ నెట్వర్క్ ఒక రక్షణ కవచంలా కూడా పనిచేస్తుందని శాస్త్రవేత్తలు గుర్తించారు. జర్మనీలోని యూనివర్సిటీ ఆఫ్ లీప్జిగ్ పరిశోధనల ప్రకారం ఏదైనా ఒక చెట్టుపై కీటకాలు దాడి చేసినప్పుడు ఆ చెట్టు వెంటనే రసాయన సంకేతాలను ఈ వుడ్ వైడ్ వెబ్లోకి వదులుతోంది. ఆ సంకేతాన్ని అందుకున్న పక్కనే ఉన్న మిగిలిన చెట్లు వెంటనే తమ ఆకుల్లో కీటకాలను నచ్చనటువంటి చేదు రసాయనాలను కూడా ఉత్పత్తి చేసి తమను తాము రక్షించుకుంటాయని తెలిసింది. ఈ నెట్వర్క్ యొక్క సామర్థ్యం ఎంతటిదంటే ఒకే ఒక్క ఫంగల్ కాలనీ అడవిలో 100 ఎకరాల మేర విస్తరించి ఉంటుంది. ఈ అదృశ్య వ్యవస్థ లేకపోతే అడవులు ఇంత దట్టంగా ఆరోగ్యంగా పెరగడం అసాధ్యమని స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ప్రకృతి తన గర్భంలో మనిషి సృష్టించిన ఇంటర్నెట్ కంటే ముందే ఇంతటి క్లిష్టమైన వ్యవస్థను దాచుకోవడం నిజంగా ఒక విస్మయకర విషయం. అడవిలోని ఈ రహస్య నెట్వర్క్ ఆవిష్కరణ ప్రకృతి మేధస్సు ముందు మనిషి పరిజ్ఞానం ఎంత తక్కువ గుర్తు చేస్తోంది. ఆ అదృశ్య తీగల వెనుకున్నటువంటి ఈ వాస్తవాలను గమనిస్తే జీవశాస్త్ర అన్వేషణలో మనం ఒక సరికొత్త అధ్యాయాన్ని మొదలు పెట్టబోతున్నామని అర్థమవుతోంది. ఈ స్పెషల్ ఫీచర్పై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి. ఇలాంటి కథనాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.